గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జిల్లాకు చెందిన జొన్నలగడ్డ జ్యోతి ఇవాళ కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. తన స్థలాన్ని ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగారు. అనంతరం అక్కడే బైఠాయించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పేరేం పేరు? ఏం పేరు అతను? మీకు పట్టాలు ఇవ్వలేదు? మీకు బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి మాట్లాడుతూ 1998లో వసంతరాయపురం ట్యాంకుల నిర్మాణానికి భూసేకరణ కింద తమ స్థలాలను ప్రభుత్వం తీసుకుందని, దానిలో భాగంగా స్వర్ణాంధ్ర నగరంలో తమకు స్థలాలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను అదే ప్రాంతానికి చెందిన మౌలాలి, అతని భార్య కలిసి కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఎన్నోసార్లు తమ గోడు వచ్చినా కనీసం తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందారు. ఈ సమస్య విషయమై ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం జరిగినందుకే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డానని తెలియజేశారు. ఎక్కడ స్వర్ణ భారత నగర? స్వర్ణాంధ్ర నగర